పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారామపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న 65 మంది విద్యార్థులు ఇన్ఫోసిస్ లో ఆధ్వర్యంలోని సాఫ్ట్వేర్ పైన శిక్షణ ఇస్తున్నారని కళాశాల డైరెక్టర్ అడ్డాల శ్రీహరి చెప్పారు. కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులంతా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఐసీటీలో శిక్షణ పొందుతున్నారన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మంది ఇన్ఫోసిస్ లో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఈ శిక్షణలో ఉత్తీర్ణత సాధించి ప్రయోజకులవ్వాలని ఆయన కోరారు. స్వర్ణాంధ్ర కళాశాలలకు ఈ ట్రైనింగ్ క్లాసులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఐసీటీ అకాడమీ రాష్ట్ర సీఈఓ దినకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సాఫ్ట్ టెక్నికల్ స్కిల్స్ లో 2 విధాలుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఇన్ఫోసిస్ అకాడమీ ద్వారా ఒక స్వర్ణాంధ్రలోనే ఐటీసీ అకాడమీ శిక్షణ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. Now I would like to invite Sri A. Srihar sir. गजेशानाय फालचन्द्राय श्री गणेश Now I invite my friend to give brief introduction of today's chief guest. Thank you. Yes, sir. Thank you. Okay, sir. Srihari sir, Suresh sir, and all my dear HODs, and as one of your నమస్తే అండి. నేను దినకర్ రెడ్డి, ఐసిటీ అకాడమీ స్టేట్ హెడ్ని, ఆంధ్రప్రదేశ్. టుడే ఐఎమ్ హ్యాపీ టు బి హియర్ ఇన్ స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్, and it's my privilege to be there to launch Infosys Foundation, robotic process automation. And ఈ కార్యక్రమం మనం ఇక్కడ చేయటం, ఈ చుట్టుపక్కల వేరే ఏ కాలేజెస్లోనూ ఇది మేము ఇంకా లాంచ్ చేయలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ కాలేజ్, అండ్ వెరీ గ్రేట్ హాస్పిటాలిటీ, స్టూడెంట్స్ ఆర్ డెడికేటెడ్ అండ్ చాలా సిన్సియర్లీ స్టార్ట్ అయ్యారు. దీంతోపాటు మేము దీన్ని 2 లెవెల్స్లో చేస్తున్నామండి. మొదటిది సాఫ్ట్ స్కిల్స్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ టెక్నికల్ ఉంటుంది. దిస్ ఇస్ హ్యాండ్స్ ఆన్ అండి. కంప్లీట్గా వాళ్ళు చేసేటువంటి ప్రతి ఒక్కటి ఏం టీచింగ్ చేస్తున్నారో దాన్ని ఇమ్మీడియట్లీ ప్రాజెక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిండే వాటిల్లో వీళ్ళు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ కూడా దీంట్లోనే కన్సిడర్ అవుతుంది. సో వాళ్ళు ఇన్ఫోసిస్లో వెళ్ళి వాళ్ళు తీసుకుంటే ఎటువంటి విలువ ఉంటుందో అంతే విలువ ఉంటుంది. అండ్ అన్నిటికన్నా మించి నేను డైరెక్టర్ సార్కి, ఇక్కడున్న ప్రిన్సిపల్ సార్కి, ఇక్కడున్న అందరూ మేనేజ్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు. ఇట్ వాజ్ గ్రేట్ ఓపెనింగ్. ఇక్కడ మాత్రం చాలా బాగుందండి. అండ్ మళ్ళీ ఈ స్వర్ణాంధ్ర కాలేజ్లో ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఇంకా చేయడానికి కూడా కొన్ని ప్లాన్ అవుట్ చేస్తున్నాము. అతి త్వరలో విల్ కమ్అట్ విత్ ఫ్యూ మోర్ గుడ్ ఓపెనింగ్స్ అండి. సో ఇది ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు తీసుకున్న ఈ 65 మందిలో వాళ్ళే ద బెస్ట్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మర్స్ ఎవరు ఉంటారు. రెగ్యులర్ సీక్వెన్సెస్లో వాళ్ళు టెస్ట్ పెడుతుంటారండి. ఆ 3 టెస్ట్లో ఎవరు క్లియర్ చేస్తారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇదంతా కంప్లీట్గా బీపీఎల్లో ఉండేటువంటి వాళ్ళు, whoever are economically backward ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు. దిస్ ఇస్ సుధానారాయణమూర్తి గారికి మా ఐసిటీ నుంచి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అండ్ ఇంత మంచి కార్యక్రమము స్వర్ణాంధ్ర కాలేజ్లో వీళ్ళు లాంచ్ చేసినందుకు సక్సెస్ఫుల్లీ చేయాలని మనసా వాచా కోరుకుంటున్నాను. నా పేరు శ్రీహరి,
స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఐసిటి అకాడమీ ద్వారా ఇన్ఫోసిస్కి మన కాలేజీ సెలెక్ట్ అవుతాం. మేము చాలా ఫస్ట్ కాలేజీగా, స్టేట్లో ఫస్ట్ కాలేజీగా చాలా గర్వపడుతున్నాం. అలాగే మన ఐసిటి అకాడమీ దినకర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. దీని ద్వారా మా కాలేజీ 65 మంది సెలెక్ట్ అయ్యారు. వీళ్ళలో సాఫ్ట్ స్కిల్స్ కానీ, ట్రైనింగ్ కానీ ఇన్ఫోసిస్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే వేరే కంపెనీల్లో కూడా మా ఈ పిల్లలకి 65 మందికి కూడా జాబ్ ఓరియంటెడ్ కోర్స్ చెప్తారు కాబట్టి అందరూ కూడా సెలెక్ట్ అవుతారు. ఈ ప్రోగ్రామ్ మా కాలేజీలో జరుగుతున్నందుకు మేము చాలా